హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరాజన్ స్టోరీస్. సో మేము నైట్ గోవా నుండి 2 o'clockకి తుల్జాపూర్కి వచ్చినాం. మహారాష్ట్ర డిస్ట్రిక్ట్లో ఉంది తుల్జాపూర్ అనే ఊరు. అక్కడ తుల్జా భవానీ మాత టెంపుల్ ఉంది. అది మా బంజారా వాళ్ళ ఇష్టదైవం, కులదైవం అన్నీ. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో అని చెప్పి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి అక్కడే స్టే చేసినాం. ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఏ టైంకి పడుకున్నా కానీ నేను లేచేది 6 o'clock. సో ఫస్ట్ నేనే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఈ మధ్య నా పిల్లలు కూడా నాతో పాటే లేస్తున్నారు. సో వాళ్ళకు కూడా స్నానం చేయించి, ఇంకా లేవడంతోనే ఆకలి ఆకలి అంటారు పిల్లలైతే, కింద బ్రేక్ఫాస్ట్ చేపిద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నా. ఏమేమి ఉన్నాయో అన్నీ కొంచెం 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 అట్లా టేస్ట్ చేసేసి, ఇంకా నేను పైకి వచ్చేసరికి అందరు రెడీ అయిపోయారు. మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తుల్జాపూర్ వెళ్ళాలి అని, కానీ ఇట్లా అనుకోకుండా సడన్గా కుదురుతుందని మాత్రం అస్సలు అనుకోలేదు. అయినా దైవ దర్శనాలు మనం అనుకుంటే కావు, పిలుపు ఉండాలి అమ్మవారిది. ఏమంటారు? ఈ గుడికి చాలా గొప్ప చరిత్ర ఉందంట. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో కట్టిన గుడి ఇది. 12th centuryలో 51 శక్తిపీఠం, అంటే శక్తిపీఠాల్లో ఒకటి ఈ గుడి. అమ్మవారు సాక్షాత్తు తుల్జాపూర్లో వెలిసిందంట. అందుకే తుల్జా భవానీ అని పేరు వచ్చిందని అంటారు అక్కడి వాళ్ళు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా, మనం ఎప్పుడు ఛత్రపతి శివాజీ అని అనొద్దంట, మహారాజ్ అని మెన్షన్ చేయాలి అని అన్నారు అక్కడి వాళ్ళు. అంటే ఎంత గొప్ప చరిత్ర ఉండుండొచ్చు. ఆ రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అమ్మవారిని, తుల్జా భవానీ మాతని ఏ యుద్ధానికి వెళ్ళే ముందైనా ఎప్పుడైనా చాలా ప్రే చేసేవాడంట. అందుకే యుద్ధానికి వెళ్ళే ముందు ఆ అమ్మవారే ప్రత్యక్షంగా శివాజీ మహారాజ్కి ఖడ్గాన్ని ప్రసాదించింది అని అంటారు. ఇంకా తెలుసుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్రనే ఉంది. ఇక్కడ మాకు ఒక చీర, బ్లౌజ్ పీస్, కొబ్బరికాయ, అరటి పండ్లు ఇట్లా తాంబూలం పెట్టి ఇచ్చారు అక్కడ అమ్మవారికి సమర్పించమని చెప్పి. అయితే ఈ గుడిలో ఏ చెడు దృష్టి ఉన్నా పోతుంది. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి గుడిలో. మనలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసినంత మంచిగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా పిచ్చి పిచ్చి చేస్తారు కదా కొంచెం ఇట్లా, అలాంటి వాళ్ళని కూడా తీసుకొస్తారు ఇక్కడికి. కొంచెం మైండ్ సెట్ సరిగా లేని వాళ్ళు, ఇంకా పిల్లలు కాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన జంట చాలామంది కనిపిస్తూ ఉంటారు. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా గుడి ఖాళీగా మాత్రం ఉండదు, ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. లోపలికి ఒకప్పుడు అలో ఉంటుండే విగ్రహం దగ్గర వీడియో తీయడానికి, ఇప్పుడు అలో లేదు. సో అందుకే మీకు ఇట్లా బయట నుండి చూపిస్తున్నా నేను. యాక్చువల్గా మీకు చూపిద్దామనే నేను వీడియో తీయడానికి ఫోన్ బయటకు తీస్తే వాళ్ళు తీసేసుకున్నారు నా ఫోన్. ఎనీవేస్, ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందనే అనుకుంటున్నా. జై భవానీ. థ్యాంక్ యూ.